వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో పలు అక్రమ ర్యాంపులను గుర్తించిన రెవెన్యూ శాఖ అక్రమ రవాణా సాగకుండా ట్రెంచ్ కట్టించారు. బూర్గంపాడు తహసీల్దార్ ముజాహిద్ ఆర్ఐ ముత్యం సిబ్బంది సంయుక్తంగా పలు ప్రాంతాలు పరిశీలించి అక్రమ ర్యాంపులను గుర్తించి అక్రమ ఇసుక రవాణాకు చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ మండలంలో అక్రమ ర్యాంపులు ఉన్నట్లుగా గుర్తించినట్లు, ఆయా ప్రాంతాల్లో గోతులు తీయించి నివారణకు చర్యలు చేపట్టినట్టుగా తెలియజేశారు. గోతులు తీయించిన నేపథ్యంలో ఎవరైనా అక్రమ ఇసుక రవాణాదారులు వాటిని పూడ్చినా, ఇసుక రవాణా చేసిన కఠిన చర్యలు ఉంటాయని, క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయనున్నట్లు హెచ్చరిక జారీ చేశారు. మట్టి అక్రమ రవాణా నిరోధించడానికి గాను మేము రెవెన్యూ వాళ్ళం రాత్రింబవళ్ళు టీమ్స్ వేసాము. అదేవిధంగా ఈ ర్యాంప్స్ దగ్గర ట్రెంచులు కూడా కొట్టడం జరుగుతుంది. ఈ ట్రెంచుల్ని ఎవరైనా మళ్ళీ పూడ్చడం కానీ ఏమైనా చేస్తే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం చట్టరీత్యా. కాబట్టి మండలంలోని ప్రజలు, తర్వాత ఇసుక ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ఇసుక మట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అక్రమ రవాణా చేయకుండా ఉండాలని మరొక్కసారి వాళ్ళని హెచ్చరించడం జరుగుతుంది.